అందరికీ ప్రైజ్ లార్డ్. మీ యొక్క మీటింగ్ వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు. మరి సుజాత అక్క స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అందరికీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యేసు ప్రభు నామంలో ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు. ఈ దినపు కార్యక్రమాన్ని ప్రార్థన పూర్వకంగా మొదలు పెట్టుకుందాం. సర్వశక్తి మంతుడవు, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు, సర్వ సృష్టికి న్యాయాధిపతివైన యేసయ్య, నీ యొక్క సాయంత్రకాల సమయమందు ప్రభా నా తండ్రి మేమందరం ఈ రీతిగా కూడుకొనుటకు ప్రభా నా తండ్రి మీరు ఇచ్చిన అవకాశం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నా విమోచకుడవు, పరిశుద్ధుడవు 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 అని ప్రభస్తుతి గానముల మధ్య నా తండ్రి సమీపించడాని తేజస్సులో నివసిస్తున్న యేసయ్య, దూత గణముల చేత ప్రభ పొగడబడుతున్న నా తండ్రి నీకు గొప్ప నామమునకు ప్రభ నా తండ్రి వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభ. నా తండ్రి మేము చెల్లించే స్తుతుల పైన ప్రభ నా తండ్రి మీరు ఆసీనుడు కమ్మని ప్రభ మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం నాయన. నా తండ్రి నా విమోచకుడవు, మాతో మాట్లాడే దేవుడవు, మా మధ్య నివసించే దేవుడవు, నీకు వదనాలు చెల్లిస్తున్నాం. ఇంత మటుకు మా జీవితాలలో మీరు చేసిన ప్రతి మేలు కొరకై నీకు వేలాది వేల కృతజ్ఞతా స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభ. నా తండ్రి నీకు గొప్ప కనికరంను బట్టి నా తండ్రి మేము ఎంత అపవిత్రమైన కార్యములలో ఉండి కూడా ప్రభ మేము లయము కాలేదు ప్రభ. నీకు జీవంను పోసుకొని మేము బ్రతికినాం నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నా దేవుడవు ప్రభ, ఆకాశ పక్షులను పోషించేవాడవు, మమ్మల్ని మరి ఎక్కువగా నా తండ్రి మరి నిశ్చయంగా పోషించే దేవుడవు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. సమస్తమును ప్రభ మీ యొక్క మహిమ కొరకై ప్రభ జరిగిస్తున్న దేవుడవు, నీకే వందనాలయ్యా. నా తండ్రి సాయంత్రకాల సమయమందు రానున్న బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారు ఏంది నిమిత్తం రాలేకపోతున్నా కూడా ప్రభ వారు మీరు కృప చూపించండి, వారిని కనికరించండి. నా దైవ నా రక్షక, ఈ సాయంత్రకాల సమయం ముందు పరిశుద్ధాత్మ చేత ప్రతి ఒక్కరిని నా తండ్రి అభిషేకించండి. పరిశుద్ధాత్మ వాక్కులు మాకు నన్ను దయచేయండి. ప్రతి బిడ్డను ప్రభ నా తండ్రి నువ్వు గమనిస్తున్న దేవుడవు ప్రభ నా తండ్రి నీకు సన్నిలో ఏది కూడా ప్రభావ నా తండ్రి మర్మము కాలేదు నాయన. సమస్తంలో వెల్లడి చేయి దేవుడు ప్రభ. ఈ రాత్రి కాలం ముందు ఇచ్చిన సమయం కొరకే నీకు వందనాలు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్. అది స్వరాజ్ బ్రదర్ పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. సార్ అందరికీ ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో శుభములు. మహిమపరుద్దాం దేవుణ్ణి. మనందరికి తెలిసిన పాటనే. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ఆల్ఫయు నీవే, ఓమేగయు నీవే, ఆల్ఫయు నీవే, ఓమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడం. ప్రియుడైన యోహాను పద్మాసులో ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియుడైన యోహాను పద్మాసులో ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియమార జూచి బహుధన్యుడాయే, ప్రియ ప్రభు నిన్ను చూడనేమో. ప్రియమార జూచి బహుధన్యుడాయే, ప్రియ ప్రభు నిన్ను చూడనేమో. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడం. లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడనే చూడని. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. మోసపోతి నిన్ను
ప్రభు నిరతమునే నిన్ను చూడం విశ్వాసకర్తావు యేసు ప్రభు కొనసాగించు వాడ యేసు ప్రభు విశ్వాసకర్తావు యేసు ప్రభు కొనసాగించు వాడ యేసు ప్రభు వినయాముతో నేను నీ వైపు చూచు విసుగాక పరుగెత్త నేర్పు వినయాముతో నేను నీ వైపు చూచు విసుగాక పరుగెత్త నేర్పు ప్రియ యేసు నా రక్షక కన్నులు నాకు నిరతం నే నిన్ను చూడా ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను చూడం కంటికి కనబడని వెన్నీయో చెవికి వినబడని వెన్నీయో కంటికి కనబడని వెన్నీయో చెవికి వినబడని వెన్నీయో హృదయ గోచారము కాని వెన్నీయో సిద్ధపరచితివ నాకై హృదయ గోచారం కాని వెన్నీయో సిద్ధపరచితివ నాకై ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా లోకాభోగాల పైన నేత్రాలు సోకాకుండునట్లు కృప చూపుము లోకాభోగాల పైన నేత్రాలు సోకాకుండునట్లు కృప చూపుము నీ మహిమ దివ్య స్వరూపమును నిండార నన్ను చూడనేమో నీ మహిమ దివ్య స్వరూపమును నిండార నన్ను చూడనేమో ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ఆల్ఫయు నీవే ఒమేగయు నీవే అల్ఫయు నీవే ఒమేగయు నీవే ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్, అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రియాంక సిస్టర్ వాక్యం షేర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అక్క. వినిపిస్తుందా క్లియర్ గా? క్లియర్ ఉంది. ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన పరిశుద్ధుడా మీకే వేల వందనాల కృతజ్ఞతలు ప్రభా. గొప్ప దేవా, ఇతని మంత్రి ప్రభావ కాచి కాపాడి రేఖల కింద దాచి బలపరిచిన విధానం అంతటి బట్టి కూడానైనా నీకే వేల వందనాల కృతజ్ఞతలు ప్రభా. ఈ సాయంకాల సమయం అందు ప్రభా మేమందరం చేరి ప్రభా నిన్ను ఆరాధించుకుంటున్న ప్రభా. మా ఆరాధనలు ప్రభా మొదటి నుండి అంత మట్టుకు మీరే ఉండమని అడుగుతున్నాం ప్రభా. పాటల ద్వారా మేము తెచ్చుకోండి ప్రభా. మీకే వేల వందనాలు ప్రభా. విధించిన వాక్యాన్ని ప్రభా మా హృదయంలో నాటింప చేసుకుని ప్రభా దాని అనుసరంగా జీవించుకునే జీవితాలను మాకు అనుగ్రహించి ప్రభా. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని ప్రభా దీవించి ఆశ్రయించి ఈ మెండైన నిండైన దీవెనలతో సంతోషంగా ఆశీర్వదించి పంపమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కీర్తనలు 121.
కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును. అంటే ఇప్పుడు మనం ఆపదలో ఉన్నాం కాబట్టి మనకు సహాయం ఎవరు చేశారు అని చెప్పేసి ఫస్ట్ మనము దేవుని అడగకుండా, దేవుని గురించి ఆలోచన చెయ్యకుండా చుట్టుపక్కల వాళ్ళని అడుగుతూ ఉంటాము. అప్పుడు దేవుని గురించి ఆలోచనే రాదు. ఫస్ట్ దేవుని అడుగుదాము, దేవుని వేడుకుందాము, దేవుడి దగ్గర నుంచి దేవుడే తప్ప ఇంకెవరు సహాయం చేయరని చెప్పేసి ఫస్ట్ దృష్టిలో మనకు దేవుడి ఆలోచనే రాదు. కాబట్టి ఇరుగు పొరుగు వారి దగ్గరికి, చుట్టుపక్కల వాళ్ళందరి దగ్గరికి వెళ్తాము. ఎవరి దగ్గర సహాయం దొరకకపోయేసరికంటే ఇక అలసిపోయి వచ్చేసి లాస్ట్ దేవుడా నాకు ఎవరు సహాయం చేశారని చెప్పేసి అప్పుడు మనము దేవుని దగ్గర వచ్చి అడుగుతుంటాం. ఇక కొండల తట్టు అంటే దేవా ఇట్లా కూర్చొని అలసిపోయి వచ్చి, దేవా నాకు సహాయం ఎవరు చేసలేరు ప్రభా, నాకు ఎవరు సహాయం చేశారు అని చెప్పేసి పైన ఇట్లా తల పెట్టుకొని ఇట్లా అడుగుతూ ఉంటాము. అప్పుడు ఇక ఎవరితో కాదు కదా అని చెప్పేసి అప్పుడు ప్రేయర్ చేసుకుంటూ ఉంటాం. ఇక చేతులు పైకెత్తి, తల పైకెత్తి, దేవా నేను ఆపదలో ఉన్నాను, నాకు సహాయం చేయండి, నేను అందరి దగ్గర తిరిగాను ప్రభా, నాకు ఎవ్వరు సహాయం చేయలేరు, ఇక నాకు నువ్వు తప్ప ఇంకా సహాయం చేసే వాళ్ళు ఈ లోకంలో ఎవ్వరూ లేరు అని చెప్పేసి అప్పుడు అంటూ ఉంటారు. యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. అంటే నీ ద్వారానే నాకు సహాయం కలుగుతుంది, ఇంకెవ్వరి ద్వారా కలగదు. ఆయన భూమి ఆకాశంలను సృజించిన వాడు. అంటే ఎంత గొప్ప దేవుణ్ణి విడిచిపెట్టుకొని మనము పరాయి వాళ్ళని అడుగుతూ ఉంటాము. మనం ఎంత గొప్ప దేవుడు ఉన్న తర్వాత గొప్ప దేవుడిని అడగకుండా చుట్టుపక్కల వాళ్ళని అడుగుతుంటాము. ఆయన ఎంత గొప్ప దేవుడు, భూమిని ఆకాశంని సృజించిన వాడు, మనుషులను సృజించిన వాడు, పక్షులను సృజించిన వాడు. ఆయనని తప్ప మనము పక్క వాళ్ళని అడుగుతూ ఉంటాము. అంత గొప్ప దేవుణ్ణి సహాయం అడగకుండా మనం ఎంతో పెద్ద తప్పు చేస్తూ ఉంటాము. లాస్ట్ కు అలసిపోయొచ్చి దేవుని దగ్గర అడుగుతూ ఉంటాము. ఆయన భూమి ఆకాశంలో సృజించిన వాడు కనుక మనం ఏ ఆపద వచ్చినా ఫస్ట్ దేవుని దగ్గరికి రావాలి. చుట్టుపక్కల వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా దేవుని దగ్గరకు వచ్చి దేవుడికి అడుగుతూ ఉండాలి. ఆయన మన బాధ ఏ పాటిది కాదు, ఆయన తలుచుకుంటే చిటికల తీర్చేస్తాడు. కానీ మనము అలా ఆలోచన చెయ్యము. ఫస్ట్ దేవుడిని అడగదామనే ఆలోచననే మన దృష్టిలో రానియకుండా పక్క వాళ్ళ వీళ్ళ దగ్గర డబ్బులున్నాయా, వాళ్ళ దగ్గర డబ్బులున్నాయా అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళ గురించి అడిగి వీళ్ళ దగ్గర కాకుండా వాళ్ళ దగ్గరికి పోతాము అని చెప్పేసి నలుగురు దగ్గర అడుగుతాము. అలసిపోయొచ్చి అప్పుడు అడుగుతుంటాము. కానీ మనం చేసే పెద్ద తప్పు అది. ఫస్ట్ దేవుణ్ణి అడగాలి. మన గొప్ప దేవుడు ఈ లోకంలో మనకంటే గొప్ప దేవుడు ఎవ్వరికి లేడు. అసలు అందరి దేవుళ్ళు ఏం చేస్తారు, అన్ని ఆశిస్తారు. వీళ్ళు అడిగేసరి కంటే మీరు ఇది ఇస్తే మేము ఇది చేస్తాము అని ఆశిస్తారు. కానీ మన దేవుడు మన దగ్గర నుండి ఏది ఆశించడు. కానీ ఎప్పుడు నా బిడ్డలు నా సహాయము నాకు ఎప్పుడు అడుగుతారు, వాళ్ళకు నా దగ్గర నుంచి నేను ఎప్పుడు సహాయం చేయాలి, వాళ్ళకి ఎప్పుడు ఆపదొస్తే నేను ఎప్పుడు మేలు చేయాలని చెప్పేసి మన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కానీ మనము దేవుని గురించి ఫస్ట్ మర్చిపోయి చుట్టుపక్కల వాళ్ళ గురించి ఆలోచించి లాస్ట్కి అక్కడికి వస్తాము. ఆయనంత గొప్ప దేవుడు మనకుండగా ఎవ్వరి సహాయాన్ని మనం కోరుకోవద్దు. మనం తలుచుకుంటే చిటికలో నెరవేరుస్తాడు. అంత గొప్ప దేవుడు మనకుండగా వేరే వాళ్ళని అడగొద్దు. ఆయన నీ పాదములను త్రొట్టెలనియ్యడు. అంటే మనం ఆపదలో ఉన్నప్పుడు మనము ఎటు వెళ్ళినా అసలు మనం నడిచే దాని మీద దృష్టి పెట్టుకోము. ఆపదలు ఉన్నాం కదా, మనము గుంతల పడిపోతామా, మన కాలు ఎటు పడిపోతుంది, ఎవరు వెనక నుంచి ఎవరు పిలిచినా ఎవరేం చేసినా మనము మన మైండ్ లో మన హృదయంలో నాకు ఈ కష్టం వచ్చింది కాబట్టి దానిపైనే దృష్టి పెట్టుకుంటూ ఉంటాం. కానీ నేను ఎట్లా పోతున్నా, ఎట్లా నడుస్తున్నా, నేను పడిపోతానా, నేను గుంతల నుండి వెళ్తున్నానా, చెట్లలో నుండి వెళ్తున్నానా, ఎక్కడి నుంచి వెళ్తున్నానని చెప్పేసి ఆలోచన చెయ్యకుండా ఆపద దాని గురించి ఆలోచించుకుంటూనే పోతూ ఉంటాము. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు, అయ్యో నా బిడ్డ ఎంత కష్టంలో ఉన్నది, ఆలోచన ఎటు వెళ్తుందో అని ఆలోచన చేస్తలేదు, బాధ గురించి ఆలోచించుకుంటుందిగా అని ఆయనే మనం పోతూ ఉంటే మనకు ఏ ఆపద ఎక్కడ పడిపోకుండా, ఏ గుంతలో పడిపోకుండా, ఏ ముళ్ళ పొదలలో పడిపోకుండా మనల్ని మన పాదములను కాపాడుతుంటాడు. త్రొట్టిల్లనీయడు. మనని కాపాడవాడు, కునుకడు నిద్రపోడు.
ఎంత కష్టంలో ఉంది కాబట్టి మనల్ని ఆయన ఎప్పుడు దృష్టి పెట్టుకొని తన బిడ్డలని చూస్తూ ఉంటాడు. ఎవరికి ఏ ఆపద వస్తుంది అని చెప్పేసి ఆయన కునుకడు, నిద్రపోడు. మనము అలసిపోయి బాధ వచ్చినప్పుడు తిరిగి 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 అలసిపోయినాం కాబట్టి పడుకుంటాం, కానీ ఆయన పడుకోడు. నా బిడ్డలకు ఆపద వస్తుంది, నేను సహాయం చేయాలి, నేను మేలు చేయాలి. వాళ్ళు నా బిడ్డలు. ఇప్పుడు తండ్రి తల్లి తన బిడ్డకు ఏ ఆపద వస్తే వాళ్ళని చూసుకుంటూ ఎట్లా ఉంటామో దేవుడు కూడా మనల్ని కాపాడుకుంటూనే ఉంటాడు. ఏ ఆపద వస్తుంది, నేను ఎట్లా చెయ్యాలి, నా బిడ్డలకి ఏమి కావద్దు, ఏ సైతానుడు కూడా నా బిడ్డని ఏం చెయ్యొద్దు, ఎవరు కూడా పక్క వాళ్ళ సహాయం తీసుకోవద్దు అని చెప్పేసి మనల్ని కంటికి రెప్పలుగా కాపాడుతూనే ఉంటాడు. ఇప్పుడు ఇంటి దగ్గర మా పాపనేమో ఉంటది, ఆయననేమో పనికి వెళ్తూ ఉంటాడు. ఆమె ఏం చేస్తూ ఉంటా అంటే ఎక్కడ పడిపోతుందో పోల పడడానికి ట్రై చేస్తుంటుంది, ఎక్కడ పడిపోతుందేమో అని చెప్పేసి పని చేసుకుంటూ ఉంటూ నేను ఆమె చూస్తూనే ఉంటాను. బయటికి వెళ్ళేటప్పుడు చుట్టుపక్కల పిల్లలు పెట్టేస్తాను, ఎటు పడిపోకుండా పిల్లలు పెట్టేస్తాను. అనుకోకుండా బోల్రా పడింది అనుకో, ఒక 2 minutes బాగుంటది. 2 minutes తర్వాత ఆశపడుతూ ఉంటది, ఇక అరుస్తూ ఉంటది కాబట్టి అటు బయటకు పోయినప్పుడు స్టేట్ గానే పడుకోబెట్టేసి చుట్టుపక్కల పిల్లలు పెట్టేసి పోతాను, ఎటు పడిపోవద్దు. ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం తీస్తాను, మాటికి చూస్తుంటాను ఎక్కడ బోల్ర పడిపోతే ఎక్కడ ఆయాసపడుతుందో అని చెప్పేసి ఆమెను కాపాడుతూనే ఉంటాను సాయంత్రం వరకు వాళ్ళు డాడొచ్చిందాక. అట్లా మనము మన పిల్లల్ని కాపాడుకున్నట్టు దేవుడు మనల్ని కాపాడుతూనే ఉంటాడు. ఇశ్రాయేలును కాపాడాడు, కునుకడు, నిద్రపోడు. అంటే అంత గొప్ప దేవుడు మన కష్టం వస్తుంది కాబట్టి ఆయన కాపాడుతూనే ఉంటాడు. నిద్రపోడు. ఎప్పుడైనా మనం నిద్రపోతాం కానీ ఆయన అసలు నిద్రపోడు. అంటే ఎందుకు కష్టం వస్తుంది కాబట్టి ఆయన తన చుట్టూ ప్రజల చుట్టూ ఉంటాడు కాబట్టి అసలు నిద్ర అనేది పోడు. రాత్రి పగలు మెలకువతోనే మనల్ని కాపాడుతూనే ఉంటాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉంటాడు. ఇప్పటి నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలంటే మనకు ఆపద వచ్చినప్పుడు ఇక్కడ వెళ్తుంటే నాకు నా యేసయ్య ఉన్నాడు, నాకు అండగా ఉంటాడు. నాకు ఏ ఆపద వచ్చినా నన్ను ఎవ్వరు ఏమి చేయలేరు. నేను ఎక్కడ పడిపోయినా ఆయన లేవనెత్తుతాడు. కాబట్టి ధైర్యంగా ఉండాలి. మనం ఏ మార్గం గుండా వెళ్ళినా అయ్యో నాకు ఏదన్నా అవుతుందేమో అని చెప్పేసి మనం బాధపడద్దు. మనకు నీడగా మనని కాపాడుకుంటూ మన వెంటే ఉంటాడు. ఎండ దెబ్బ అయినను మనకు తగలేనియదు. మనం ఎంత కష్టంలో ఉండి ఎండను చూడము, నీడను చూడము, వారం చూడము, వెళుతూ ఉంటాం. అట్లాంటప్పుడు ఆయన ఎండ దెబ్బ కూడా మనల్ని తగలనీయకుండా ఆయన రెక్కల కింద మనల్ని భద్రంగా కాపాడుతూనే ఉంటాడు. వెన్నెల దెబ్బ అయినా కూడా నీకు తగలదు. ప్రతి ఒక్క దాని నుంచి మనల్ని కంటికి రెప్పలుగా కాపాడుతాడు. ఏ ఆపద రావద్దు, ఏ కష్టం రావద్దు, నేనున్నాను, నేను కాపాడుకుంటూ ఉంటాను, కష్టం అనేది తెలియదు అని చెప్పేసి, బాధపడొద్దు అని చెప్పేసి ప్రతి దాని నుండి కాపాడుతాడు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ప్రతి ఒక్క సమస్య నుండి ఏ కష్టం వచ్చినా ప్రతి సమస్య నుండి మనల్ని కాపాడుతూనే ఉంటాడు. అట్లాంటి దేవుణ్ణి మనము మర్చిపోవద్దు. ఆయన నీ ప్రాణంని కాపాడుతాడు. మనం అలసిపోయి మన ప్రాణంని కూడా లెక్క చేయకుండా ఉంటాం. అప్పుడు మనకి ఏమవుతుందో తెలియదు. మన పక్కన ఎవ్వరు లేరు, నేను ఒక్కదాన్ని ఉన్నాను, ఏమవుతుందో అని అనుకుంటాడు. కానీ మన చుట్టుపక్కల మనకు ఎవరు లేకున్నా మన యేసయ్య ఒక్కడు ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడంటే 24 గంటలు మన పైన దృష్టి ఉంచుతాడు. మన ప్రాణానికి ఏ హాని కూడా కలగదు, ఏ అపాయం కూడా కలగదు. అట్లా మనల్ని జాగ్రత్తగా కంటికి రెప్పలుగా కాపాడుతూ ఉంటాడు. మనకి మన ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు మనము వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళని కాపాడుకుంటూ చూసుకుంటూ వాళ్ళకి కొంచెం తెలివి రావాలి, జ్ఞానం రావాలి అని చెప్పేసి అయ్యో వాళ్ళు ఎవరైనా ఏమన్నా నాకు తెలియదు చిన్నపిల్లగా అని ఎలా కాపాడుకుంటూ ఉంటామో దేవుడు కూడా దేవుని దృష్టిలో మనం అందరం పిల్లలం కాబట్టి ఆయనే మనల్ని మన ప్రాణంని కంటికి రెప్పలుగా కాపాడుతాడు. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేదు యెహోవా నిన్ను కాపాడుతాడు. అంటే మన జీవిత కాలం అంతయు మనం ఎటు వెళ్ళినా, ఎక్కడ వచ్చినా, ఏ సమస్యలలో ఉన్నా, ఏ బాధలలో ఉన్నా ఆయన జీవిత కాలం అంతయు మనల్ని కాపాడుతూనే ఉంటాడు. మనం ఎక్కడైనా బయటికి వెళ్ళేటప్పుడు ముందు ప్రేయర్ చేసుకుంటూ వెళ్ళాలి. నేను బయటికి ముగ్గురం వెళ్తున్నప్పుడు నేను ప్రేయర్ చెయ్యు అని అంటాను జాన్కి. ప్రేయర్ చెయ్యు, మనం వెళ్తున్నాం కదా,
మనం వచ్చేటప్పుడు పోయేటప్పుడు మన మార్గం అంతట్లో మనకి ఏ ఆపద రావద్దు కాబట్టి జాగ్రత్తగా మనల్ని కాపాడాలని మనం యెహోవాకి ప్రార్థన చేసుకొని పోవాలి అని చెప్తాను. ప్రేయర్ చెయ్యి వెళ్తున్నాం కదా అని చెప్పేసి అన్నాం. ప్రతి దాని నుండి వెళ్ళేటప్పుడు ఆయన చేయకున్నా నేను మనసులో చేసుకుంటూ ఉంటాను. దేవా మేము వెళ్తున్నాము, మా ప్రయాణం అంతట్లో మీరు తోడునని మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి ప్రతి దాన్ని తిరిగి వచ్చేంత మట్టుకు ఏ అపాయం రాకుండా, ఏ బాధ కాకుండా, ఏ కష్టము రాకుండా మనల్ని కాపాడుతూనే ఉంటాడు. ఇప్పుడు మేము మొన్న దీపక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన, వర్షం పడుతుంది, పాప చిన్నగా ఉంది. దేవా నువ్వు ఇచ్చిన బహుమానం ఉంది ప్రభువా, మేము ఇంటికి వెళ్ళంత మట్టుకు వర్షం రావద్దు, నా బిడ్డకు నాకు ఏం కావద్దు అని చెప్పేసి వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకుంటూ బైక్ మీద వచ్చిన ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాను. దేవా మేము వెళ్తున్నాము, మేము తడిస్తే ఓకే, చిన్న పాప ఉంది దేవా నువ్వు ఇచ్చిన బహుమానం ఉంది, ఆ బహుమానానికి ఏ హాని కలగద్దు, ఏ బాధ కూడా కలగద్దు, వర్షాన్ని అంతటిని మీ ఆధీనంలో ఉంచుకోండి, మేము ఇంటికి వెళ్ళేంత వరకు మాకు ఏది కావద్దని చెప్పేసి వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకుంటూ వస్తే వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ అసలు వర్షం అన్నదే రాలేదు. అసలు మేము రాకముందు పడింది తగ్గిపోయింది, కానీ మేము వచ్చేసరికంటే అజీషాలో ఫుల్ వర్షం ఉంది. కానీ దేవుడు మమ్మల్ని కాపాడుకుంటూ, మా చిన్న పాప ఉంది కాబట్టి ఎక్కడ కూడా వర్షాన్ని తగలనీయకుండా అట్లా కాపాడుకుంటూ వచ్చింది. కాబట్టి మన దేవుడు కూడా మనల్ని కంటికి రెప్పలుగా నిరంతరము జీవిత కాలం అంతయు మనల్ని ఏ బాధలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ నష్టంలో ఉన్నా, ఎంత ఇబ్బందిలో ఉన్నా కానీ కాపాడుతూ ఉంటాడు. కాబట్టి మనము ఫస్ట్ ఏదేమైనా యేసు ప్రభుని అడగాలి. మనం భక్త వాళ్ళని ఎవరిపైన ఆధారపడకుండా దేవుణ్ణి మాత్రము అడుగుతూనే ఉండాలి. అది మనము చేసేది ముందు తప్ప పక్క వాళ్ళని అడగాలని చెప్పేసి తప్పు అది చెయ్యొద్దు. ఫస్ట్ దేవుడికి అడగాలి, అది తప్ప మనం ఇంకా ఏది తప్పు చెయ్యొద్దు. కీర్తన 142 నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలు కొనుచున్నాను. అంటే ఎలుగెత్తి బతిమాలు యెహోవాకు మొరలిడుచున్నాను అంటే నేను కష్టంలో ఉన్నాను కాబట్టి ఏడ్చుకుంటూ ప్రార్థన చేశారు. మనము కన్నీటి ప్రార్థన అని చెప్పేసి అన్నాం. మనం కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. అయితే నేను ఎలుగెత్తి యెహోవాకు యేసు ప్రభుకి మొర పెడుతున్నాను, దేవా నేను కష్టంలో ఉన్నాను నాకు సహాయం చేయు అని చెప్పేసి మొర పెడుతున్నాను. ఎలుగెత్తి యెహోవాను బతిమాలు కొంచున్నాను అంటే ఎలుగెత్తి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, బతిమాలుకుంటూ నాకు సహాయం చేయు దేవా. మన పక్క వాళ్ళు అడిగినప్పుడు ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను సహాయం ప్లీజ్ అని చెప్పేసి అంటాం. అలానే రిక్వెస్ట్ చేసుకుంటూ యెహోవాని బతిమాలుకుంటున్నాను. అంటే యెహోవా నేను ఆపదలో నేను ఏడుస్తున్నాను దేవా, నేను కష్టపడుతున్నాను దేవా, నా కష్టాన్ని చూడు ప్రభు అని చెప్పేసి ఏడ్చుకుంటూ దేవుణ్ణి బతిమాలుకుంటున్నాను. ప్లీజ్ చేశారా నేను కష్టంలో ఉన్నాను, నాకు సహాయం చేయవా అని చెప్పేసి ఆయనని బతిమాలుకొంచెం బహు వినయంగా ఆయన సన్నిధిలో నేను మొరపెట్టుచున్నాను. అంటే ఎంత కష్టపడి ఏడ్చుకుంటూ ఆయన సన్నిధికి వెళ్ళి మోకాళ్ళ మీద ఉండి మొరపెట్టుచున్నాను. నేను ఇంత బాధలో ఉన్నాను, ఎంత కష్టంలో మనం అంటే ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు సండే రోజు వెళ్తాము ప్రేయర్ కి, నార్మల్ గా ఒక్కొక్క చర్చి వాళ్ళు ఒక్కొక్క వారం రోజుల్లో వీక్ లో వెళ్తూ ఉంటారు. కానీ మనకు ఆపద వచ్చింది కాబట్టి పర్సనల్ గా మనం వెళ్ళి బహు బతిమాలుకుంటున్నాము. ఆయన సన్నిధిలో వెళ్ళి మోకాళ్ళ మీద ఉండి ఏడ్చుకుంటూ మొరపెట్టుకుంటూ ఆయనని బతిమాలుకుంటున్నాము. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిలో తెలియజెప్పుకుంటున్నాను. నాకు ఎంత కష్టం వచ్చింది. ఇప్పుడు మనం చర్చికి వెళ్తాము, సండే వెళ్తాము, వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవా గత వారం అంతా ఇవు ప్రభా, నీ రెక్కల కింద మమ్మల్ని కాచినావు, కాపాడినావు ప్రభా, నీకే వేలాది వందనాలు అని చెప్పేసి. అయితే దావీదు మహారాజు అట్లా అడుగుతున్నాడు కాబట్టి మనం కూడా అట్లనే అడగాలి. ఆయన సన్నిధిలో మొరపెట్టాలి, ప్రతిదీ కూడా మొరపెట్టాలి. మనకు చేసిన మేళ్ళని కూడా దేవా నాకు ఎంతో మేలు చేసినావు అని చెప్పేసి ఆయనకు థ్యాంక్ యూ ప్రభా, స్తోత్రం ప్రభా, వేలాది వందనాలు ప్రభా, నాకు ఇంత పెద్ద సహాయం చేసినావు అని చెప్పేసి
ఆయన సన్నిధిలో వెళ్ళి మనము మొరపెట్టుకోవాలి. ఇప్పుడు మనకు సహాయం చేసినందుకు సాక్ష్యం ఎట్లా చెప్పుకుంటామో ప్రార్థనలో కూడా ఆయనకి స్తోత్రం ప్రభా, థాంక్యూ ప్రభా, నీకే వేలాది వందనాలు ప్రభా అని చెప్పేసి సన్నిధికి వెళ్ళి తెలియజెప్పుకోవాలి. నాలో నా ప్రాణము కృంగి ఉన్నది. కృంగి ఉన్నప్పుడు నా మార్గం నీకు తెలియను అంటే నేను కష్టంలో ఉన్నా కాబట్టి నా ప్రాణం ఎటైతుందో ఏందో అని చెప్పేసి కృంగిపోయి ఉన్నది కాబట్టి అది కూడా యేసు ప్రభా నీకే తెలుసు నేను ఎట్లున్నానో నీకు తప్ప ఇంకా చుట్టుపక్కల వాళ్ళకు ఏం తెలుసది తెలియదు. అది నువ్వు చూస్తున్నావు, నేను నీ బిడ్డను ప్రభా, నువ్వే నన్ను, నీకు తెలుసు నేను ఏమైపోతున్నాను అని చెప్పేసి నీకు తప్ప ఇంకెవరికి తెలియదు అని చెప్పేసి నేను ఎంత బాధపడుతున్నానో, ఎంత కృంగిపోతున్నానో, ఎంత నశించిపోతున్నానో నీకు తప్ప ఇంకెవ్వరికి తెలియదు. నన్ను పట్టుకున్నటకై నేను నడవవలసిన త్రోవను చాటుగా పగవారు ఉరినొడుతున్నారు. అంటే నేను నష్టపోవాలి, నేను బాధల నుండి పైకి రావద్దు, నేను ఇలానే ఉండాలి అని చెప్పేసి పగవారు చాటుగా నా పైన కుట్రలు వండుతూ ఉంటారు. దేవా ఇప్పుడు నేను ఎటు వెళ్తున్నాను, వీళ్ళకి హాని చెయ్యాలని చెప్పి మన కోసము మన పైన పగున్నవారు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. వీళ్ళ మంచిగా అయిపోతున్నారు, వీళ్ళ పైకి వస్తున్నారు, వీళ్ళని ఏదో ఒకటి చెయ్యాలా అని చెప్పేసి పగవారు చాటుగా మన కోసము మనం వెళ్ళేటప్పుడు ఏదైనా హాని చేయడానికి చూస్తూ ఉంటారు. అయితే నీ కుడి ప్రక్కన నిదానించి చూడుము, నన్ను ఎరిగిన వాడు ఒకడును నాకు లేకపోయేను. అంటే నా కుడి ప్రక్కన గమనించి చూడు, నన్ను ఎరిగిన వారు ఒక్కడు లేరు అని చెప్పేసి అంటున్నాడు. ఎవ్వరు కూడా అయ్యో పాపం అని చెప్పేసి జాలిపడి సపోర్ట్ చేయడానికి ఒక్కరు కూడా వస్తలేరు. అంటే గమనించి చూడు, నాకు అయ్యో ఈమె కష్టంలో ఉంది, సహాయం చేద్దాము అని చెప్పేసి ఒక్కరు కూడా ఎవరి దగ్గర నుంచి కూడా కొంచెం కూడా ఆశ్రయం కూడా కలగట్లేదు, దొరకలేదు. ఎట్లా అని చెప్పేసి అయ్యో పాపం అని చెప్పేసి జాలి చూపే వాళ్ళు కూడా లేరు. ఎట్లా ఇప్పుడున్న కాలంలో ఎవ్వరు కూడా జాలి చూపిస్తలేరు, ఎవ్వరు కూడా కనికర పడతలేరు. అయ్యో పాపం అని చెప్పేసి కూడా ఎవ్వరు కూడా ఇట్లా పక్కకి ఏదన్నా అయితే కూడా అయ్యో మనకేంది అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా చేస్తుంటారు. నేనేం చేస్తుంటానండి, ఇంటి దగ్గర సహాయం కోసం వస్తూ ఉంటారు. అయ్యో నాకేమో లేదు అని చెప్పేసి డైరెక్ట్ అననీకి రాదు. ఉన్నదా లేదా సరే, నా దగ్గర ఉన్నది మాత్రం నేను ఇస్తాను. తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, అవసరాన్ని బట్టి వస్తారు, అవసరం అయిపోగానే వాళ్ళు మాట్లాడరు. ఇది పక్కకున్నా గానీ అయ్యో తిన్నవా, ఏం చేస్తున్నావు, అయిపోయిందా అని చెప్పేసి కూడా అడగరు. నేను అంటే నచ్చిన తర్వాత వాళ్ళు సహాయంకి వచ్చిర్రు, నేను ఇచ్చిన, కానీ పక్క నుంచి ఆడ లీలాడ్డా పక్కకెళ్ళి పోతున్నారు కాబట్టి అయ్యో ఏం చేస్తున్నావు, తిన్నావా, అయిందా పని అని కూడా అడగారు అని చెప్పేసి అని జాన్ చెప్తుంటాను. ఆయన అంటాడు, నీకు అసలు తెలివే లేదు, నువ్వు చెయ్యొద్దంటే కూడా నువ్వు ఇట్లా చేస్తుంటావు, మళ్ళానేమో జాలి పడుతూ వాళ్ళు వచ్చిండ్రు అని చెప్పేసి జాలి పడి నువ్వు ఇస్తూ ఉంటావు. కానీ వాళ్ళు చూసినవా, ఇప్పుడు ఇంటి ముంగటి వాళ్ళు ఎన్నోసార్లు రాస్తుంటారు, వాళ్ళు అవసరాన్ని బట్టి వస్తుంటారు. తర్వాత నేను ఆడ పక్కకున్నా కానీ పట్టించుకోరు. ఈయనేమంటాడు, నువ్వు ఇయ్యొద్దు చెయ్యొద్దు, మళ్ళా తర్వాతనేమో మాట్లాడలేరని చెప్పేసి నువ్వు బాధపడతావు, నువ్వేం జాలిపడి ఇచ్చేస్తావు కానీ వాళ్ళకు జాలి విశ్వాసం అనేది ఏది ఉండదని చెప్పేసి అంటూ ఉంటాడు. అట్లా వాళ్ళు ఏం చేస్తున్నారంటే జాలి పడే వాళ్ళు అయ్యో పాపం దగ్గర తీసుకుందాము అని చెప్పేసి అనేవాళ్ళు ఎవ్వరు ఉండరు, ఎవ్వరు లేరు, ఒక్కడు కూడా లేరు అని చెప్పేసి యేసు ప్రభుతోని చెప్తూ ఉన్నారు. యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను, అయ్యో దేవా నేను ఎంత కష్టంలో ఉన్నానో, నాకు ఎవ్వరు కూడా నా పైన జాలి పడతలేరు దేవా, ఎవరు కూడా నా పైన కొంచెం కూడా కనికరం అనేది చూపిస్తలేరు, నన్ను నాశనం చేయడానికే చూస్తున్నారు తప్ప నన్ను పాపం అంటలేరు అని చెప్పేసి నేను యెహోవాకు మొరపెట్టుచున్నాను. నా ఆశ్రయం దుర్గము నీవే దేవా అని దేవుడికి అడుగుతున్నాను. నువ్వు తప్ప ఇంకా నాకు ఎవ్వరు లేరు, ఈ భూమి మీద నాకు ఎవరు సహాయం చేస్తలేరు. అయ్యో చుట్టూ పక్క నుంచి పోతున్నారు కానీ అయ్యో జాలి కనిపిస్తలేరు అట్లా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఆశ్రయం దుర్గము నీవే, సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యం నీవే అని నేను అనుకుంటుని. నేను చాలా కృంగి ఉన్నాను, నా మొరకు చెవియొగ్గము. నేను చాలా చాలా కుంగిపోయి ఉన్నాను, ఎంత బాధ ఎంత వేదన అనుభవించి ఇక నా చాలా కుంగిపోయి ఉన్నది. నా మొరకి మొరపెడుతున్నాను, నా ప్రార్థన విను యేసయ్యా, నేను మొరపెడుతు దేవా, దయచేసి నా ప్రార్థన వినవా, నాకు కష్టం వచ్చింది, నువ్వే సహాయం చేయు కొంచెం, ఇక నువ్వు విని, నువ్వు తప్ప నాకు ఆశ్రయదుర్గం ఏది కూడా లేదు,
నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు. అంటే నన్ను తరుమువారు శత్రువులు బాగా బలంగా ఉన్నారు, కానీ వారి చేతిలో నుండి నన్ను విడిపించుము. ఇప్పుడు వాళ్ళ చేతిలో నుండి నన్ను విడిపించాలి. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకునే శక్తి కూడా లేదు. వాళ్ళు ఎంత బలంగా ఉన్నారు, తప్పించుకునే శక్తి స్తోమత నా దగ్గర లేదు. నువ్వే విడిపిము. కాబట్టి మనం యేసు ప్రభు మీద ఆధారపడాలా, మనుషుల మీద అస్సలు ఆధారపడద్దు. అట్లా నేను నీ నామమునకు కృతజ్ఞతలు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణము తప్పింపుము. అప్పుడు నీవు నాకు మహోపకారం చేసి ఉండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడదురు. నాకెంత సహాయం చేసింది కాబట్టి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నాకు ఏదైనా మేలు చేసిందనుకో, థ్యాంక్ యూ జీజస్, థ్యాంక్ యూ, కృతజ్ఞతలు ప్రభా, వేలాది వందనాలు, ప్రతి ఇట్లా చేసిందనుకో, అప్పుడే నేను మనసులో ప్రార్థన చేసుకొని వేలాది వందనాలు వేసా, థ్యాంక్ యూ వేసా, నీకు వేలాది వందలు నాకు సహాయం చేసినావు అని చెప్పేసి అప్పుడే చెప్తూ ఉంటాను ప్రార్థన చేసుకొని. చెరసాలలో నుండి, బందీలో నుండి నా ప్రాణంను తప్పించినవు నువ్వే. వాళ్ళ దగ్గర నుంచి నన్ను విడిపించినవు, నన్ను తప్పించినవు, నన్ను కాపాడినవు. అప్పుడు నీవు నాకు మహోపకారము మంచి పని చేసి ఉండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. నువ్వు నాకెంత మేలు చేసినావు అని చెప్పేసి మనం అంటూ ఉంటాం కాబట్టి మనము ప్రతి విషయంలో దేవుని పైన ఆధారపడాలి. అలా దావీదు మహారాజు యేసు ప్రభుని అంటున్నాడు, ప్రతి దాంట్లో ప్రతి కష్టంలో నువ్వు నాకు సహాయం చేసినావు అని చెప్పేసి దావీదు మహారాజు యేసు ప్రభుని వేడుకొంటున్నాడు. అట్లా మార్కు స్వార్త 11వ అధ్యాయము 22వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. హల్లెలూయా. అయితే దేవుడు ఏమంటున్నాడంటే ప్రజలతోని చెప్తున్నాడు, అందుకు మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఇప్పుడు మనం ఎవరికైనా సహాయం చేసినప్పుడు నాకు సహాయం చేసింది కాబట్టి కొంచెం మన విశ్వాసం ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటాం. అట్లా యేసు ప్రభు ప్రజలతో అంటున్నాడు, అందుకు మీరు దేవుని యందు విశ్వాసం ఉంచాలి అని చెప్పేసి యేసు ప్రభు ప్రజలందరితోని చెప్తూ ఉన్నాడు. అయితే 24వ వచనం చూస్తున్నాం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎలా పొంది ఉన్నామని నమ్ముడి. మనము ప్రార్థన చేసినప్పుడు దేవా నీకు ప్రార్థన చేసిన అది నాకు వచ్చేసింది అని చెప్పేసి నేను నమ్మేస్తున్నా అని చెప్పేసి మనము నమ్మేయాలి. ఇప్పుడు మనుషులను నమ్మద్దు అసలు. మనం దేవుణ్ణి అడిగినాం కాబట్టి అది నమ్మేసేయాలి. దేవా నేను నీకు ప్రార్థన చేసిన, నేను నమ్మేసిన, నాకు అయిపోయిందని చెప్పేసి మనం కాకముందే అది జరగకుండా కానీ నీకు అడిగినా కాబట్టి నేను అయ్యింది అని చెప్పేసి నేను నమ్మేసిన. ఇప్పుడు ఎవరికన్నా అడుగుతామంటే ఏదన్నా నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు, నీకెందుకు బాధ అని చెప్పేసి అంటూ ఉంటారు వాళ్ళు. అట్లా మన యేసు ప్రభు మనకు అంటున్నాడు కాబట్టి మనము ఆయనను అడుగుతున్నాము, దేవా నాకు సహాయం కావాలి, నేను ప్రార్థన చేసిన, నాకు నువ్వు చేసినావని చెప్పేసి నేను నమ్మినా అని చెప్పేసి, నువ్వు చేసిన మేళ్ళనన్నిటినీ నేను పొంది ఉన్నాను, నేను నమ్మి ఉన్నాను అని చెప్పేసి మనం అనాలి. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాడు. అంటే మనం విశ్వాసంతో ఉన్నప్పుడు మనము పూర్తి నమ్మకం ఉంచుకోవాలి, యేసు ప్రభు మీద పూర్తి నమ్మకం ఉంచుకోవాలి. కాబట్టి ప్రతిదీ కూడా ఆయన మనకు నెరవేరుస్తాడు. కొంచెం అపనమ్మకంగా, కొంచెం అయ్యో చేశాడో చెయ్యడో, ప్రార్థన కానీ చేసినా నెరవేరుతుందో నెరవేరదో అని చెప్పేసి మనం అనుకోవద్దు. పూర్తిగా దేవుని పైన నమ్మకం పెట్టేసుకోవాలి. అది మనకి ఎలాగైనా నెరవేరిపోతుంది. అది అని చెప్పేసి అంటున్నాడు. నమ్మి ఉన్నామని చెప్పేసి అనాలి, అవి మీతోని ఎలాగైనా తీరిపోతాయి, జరుగుతాయి అని చెప్పేసి చెప్తున్నాడు. అప్పుడు మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడు అని క్షమించుడి. మనకి ఎవరి మీద కోపం ఏమైనా ఉన్నప్పుడు మనం నిలబడి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసినప్పుడు మనకు పగున్నా సరే, దేవా వాడిని క్షమించు, నేను క్షమిస్తున్నాను, వాడు తప్పు చేసిండు, నన్ను అన్నాడు కానీ నేను వాడిని క్షమిస్తున్నానని చెప్పేసి మనం ప్రార్థన చేసి దేవా ఆయన తప్పు చేసిండు, ఆయన నన్ను అన్నాడు కానీ నేను కూడా ఆయన అన్నాను కానీ నేను క్షమిస్తున్నాను అని చెప్పేసి ఆయన గురించి మనం ప్రార్థన చేయాలా. చేస్తే మనం ప్రార్థన చేస్తాం కదా, నేను క్షమించేసిన అని చెప్పేసి చేయాలా.
అప్పుడు పరలోకమందున మీ తండ్రి మీ పాపములు క్షమిస్తాడు. మనము ఆ పగవారిని క్షమిస్తే మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం కాబట్టి వారిని క్షమించినప్పుడు మన పాపములు దేవుడు క్షమించేస్తాడు. మనం వారిని క్షమించాలా. మనం వారిని క్షమించినప్పుడు మన పాపములను యేసు ప్రభు క్షమించేస్తాడు. కాబట్టి మనము ఎవరిపైన విరోధము, కక్ష, కోపము ఇవన్నీ పెట్టుకోవద్దు. పెట్టుకున్నా నేను క్షమించేసిన అని చెప్పేసి మనం ప్రార్థన చేసుకోవాలి. చేసుకొని యేసు ప్రభుని అడగాలి. దేవా నేను వాడిని క్షమించిన, వాడి ఎడల నేను ఏమైనా తప్పులు చేస్తే ప్రభా నువ్వు నన్ను క్షమించు అని చెప్పేసి మనం యేసు ప్రభుని అనుకోవాలి. వాడిని నేను క్షమించిన మీరు నన్ను క్షమించండి. నేను ఏదైనా పాపాలు చేస్తే ప్రభా నేను తప్పు నన్ను క్షమించు ప్రభా, ఇక్కడ నుంచి నేను ఎప్పుడు చెయ్యను అని చెప్పేసి మనము యేసు ప్రభుని అడగాలి. వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. అంటే యేసు ప్రభు తిరిగి యెరూషలేమునకు వచ్చిండు. యెరూషలేమునకు వచ్చేసిండు. అంతా చూసి చేసి ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఏ బాధలు ఉన్నాయో వాళ్ళన్నిటి బాధలని కష్టాలన్నీ చేసేసి మనం చుట్టుపక్కల ఎటైనా వెళ్ళేసి తిరిగి మన ఇంటికి ఎట్లా వస్తాము. అప్పుడు అట్లా యేసు ప్రభు తిరిగి యెరూషలేమునకు వచ్చేసిండు. ఆయన దేవాలయంలో తిరుగుచుండగా ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు ఆయన యుద్ధకు వచ్చిరి. ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు ప్రధాన యాజకులు, శాస్త్రులు, ఆ ఊళ్ళో శాస్త్రులు, పెద్దలు అందరూ ఆయన యుద్ధకి వచ్చిండ్రు. ఇప్పుడు మన ఊరికి ఎవరైనా కొత్త వాళ్ళు దేనికైనా వస్తే ఏం చేస్తాము, ఊరు సర్పంచులు, పెద్ద మనుషులు కలిసి అందరూ ఆయన దగ్గరికి వెళ్తారు. కాబట్టి యేసు ప్రభు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆ ఊళ్ళో శాస్త్రులు, పెద్దలు ఆయన యుద్ధకు వచ్చి ఉన్నారు. వచ్చి యేసు ప్రభుని ఏమని అడుగుతున్నారంటే, నీవు ఏ అధికారం వలన ఈ కార్యం చేయుచున్నావు అని చెప్పేసి ఆ ఊరోళ్ళందరూ పెద్దలు, శాస్త్రులు, పెద్దలు వచ్చి ఆయనకు యేసు ప్రభుని అడుగుతున్నారు. ఏ అధికారంతో నీవు అన్ని కార్యాలు చేస్తున్నావు అని చెప్పేసి అంటాడు. ఇప్పుడు మనం ఎవరైనా ఒకళ్ళు ఇప్పుడు లీడర్స్ ఉంటారు, వాళ్ళు వచ్చినప్పుడు అందరు వస్తారు కదా. ఇప్పుడు మనం ఒక్కళ్ళని సపోర్ట్ చేస్తాం, ఇంకొకళ్ళని సపోర్ట్ చేయనప్పుడు ఆయన కష్టం, నువ్వు ఎందుకు వచ్చినావు మా ఊరికి, ఏ అధికారంతో ఇవన్నీ చేస్తున్నావు అని చెప్పేసి ఆయనని నిలదీస్తారు. ఆ ఊరు పెద్దలందరూ నిలదీస్తారు. వీటిని చేయటకు నీకు అధికారం ఎవరిచ్చిండ్రు, ఇవన్నీ చేస్తున్నావు కదా, నీకు అధికారం ఎవరిచ్చిండ్రు అని చెప్పేసి ఆయనని అందరూ నిలదీసి అడుగుతారు యేసు ప్రభుని. ఆ ఊరోళ్ళు శాస్త్రులు, పెద్దలు అందరు వచ్చి యెరూషలేములో వచ్చినావు, నీకెవ్వరు రమ్మన్నారు, ఏ అధికారంతో నీ కార్యాలన్నీ చేయిస్తున్నావు అని చెప్పేసి ఆయనను అడుగుతారు. అందుకు యేసు ప్రభు ఏమంటాడంటే, యేసు ప్రభు నేను మిమ్మల్ని ఒక మాట అడిగేదను, నాకు ఉత్తరం ఇయ్యండి అంటే, సరే నన్ను అడుగుతున్నారు మీరు ఏమని, నువ్వెందుకు ఇవన్నీ చేయించున్నావు అని చెప్పేసి శాస్త్రులు, పెద్దలందరూ వచ్చి యేసు ప్రభుని అడుగుతున్నప్పుడు, మరి నేను ఒక మాట అడుగుతాను, నేను ఒక మాట అడిగినప్పుడు మీరు నాకు సమాధానం చెప్పండి, సమాధానం చెప్తే అప్పుడు నేను ఎందుకు చేస్తున్నానో నేను మీకు సమాధానం చెప్తాను అని చెప్పేసి యేసు ప్రభు వాళ్ళకు ఒక ప్రశ్న వేస్తాడు. వాళ్ళకి నాకు జవాబు చెప్పండి అని చెప్పేసి అంటాడు. అప్పుడు నేను ఏ అధికారం వలన వీటిని చేయుచున్నానో అది మీతో చెప్పుతాను, నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్తే అప్పుడు మీరు అడిగిన దానికి కూడా నేను సమాధానం చెప్తాను అని చెప్పేసి యేసు ప్రభు అంటాడు. అట్లా ఆయనని ఆ ఊరోళ్ళు, శాస్త్రులు, పెద్దలు అందరు వచ్చి నీకెవరు ఇచ్చిర్రు అధికారము, ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి అడిగినప్పుడు యేసు ప్రభు నేను మరి ఒక మాట అడుగుతాను, దానికి మీరు సమాధానం చెప్పండి, దానికి మీరు సమాధానం చెప్పినప్పుడు నేను కూడా నేను చేసే దాని గురించి మీకు సమాధానం చెప్తాను అని చెప్పేసి అంటాడు. అయితే యోహాను ఇచ్చిన బాప్తిసము పరలోకం నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా అని అడుగుతాడు యేసు ప్రభు. వాళ్ళకి ఇప్పుడు యేసు ప్రభుని నిలదీస్తున్నారు కదా, యేసు ప్రభు వాళ్ళని అడుగుతారు, యోహాను ఇచ్చిన బాప్తిసము పరలోకం నుంచి వచ్చినదా, మనుషుల నుండి కలిగినదా అని చెప్పేసి ఆ శాస్త్రులను, పెద్దలను అడుగుతున్నారు. నాకు ఉత్తరం చెప్పండి, దాని గురించి నాకు చెప్పుండ్రి. అప్పుడు అడిగే వరకంటే వాళ్ళు ఏమన్నారు, అందరు కలిసి ఏమంటారంటే ఆలోచించుకుంటారు. అందుకు వారు మనము పరలోకం నుండి కలిగినదని చెప్పుదుమా అని చెప్పేసి అందరు కలిసి వచ్చి ఒక దగ్గర గుంపు కూడతారు. ఇప్పుడు అందరు కలిసి ఒక మాట మీద ఉందామని చెప్పేసి వాళ్ళు వచ్చి ఆలోచన చేసుకుంటారు. అప్పుడు మనము ఏమని సమాధానం చెప్పుదాము, అందరు గుంపు కూడి ఒక దగ్గర వచ్చి ఆలోచన చేస్తారు. పరలోకం నుండి కలిగినదా అని చెప్పేసి అట్లా చెప్పుదామా అని చెప్పేసి అనుకుంటుంటారు.
ఆయన అలాగైతే మీరు ఎందుకు అతన్ని నమ్మలేదు అని చెప్పేసి, అయితే పరలోకం నుండి వచ్చినదని అంటే మరి ఎందుకు ఆయనని యోహానుని మీరు నమ్మలేదు అని చెప్పేసి అడుగుతున్నాడు. మనుషుల వలన కలిగిన దాన్ని చెప్పుదమ్మా అని తమలో తాము ఆలోచించుకొనిరి. అంటే మనుషుల నుండి కలిగిందా? యోహాను నిజముగా ప్రవక్తనేనా కాదా? మరి మనుషుల నుంచి ఇచ్చిండ్రా? ఎవరిచ్చిరు అని చెప్పేసి మనము ఆలోచన చేసుకుందాం. ఆలోచన చేసుకొని ఒక దారికి వద్దామని చెప్పేసి అంటారు కదా, అట్లా వాళ్ళు వచ్చి మరి ఏం సమాధానం చెప్పుదాము అని చెప్పేసి వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఆలోచన చేసుకుంటూ ఉంటారు. ఆలోచించుకుంటారు. కానీ అందరూ యోహాను నిజముగా ప్రవక్త అని ఎంచిరు. అవునా, యోహాను నిజముగా ప్రవక్తనేనా అని ఆలోచన చేస్తారు. ఆలోచన చేసి మరి ఎట్లా చెప్పుదాము? మనుషుల నుండి వచ్చింది చెప్తామా, లేకపోతే యోహాను బాప్తిసం పరలోకం నుండి వచ్చినదని చెప్పుదామా అని చెప్పేసి నేను నిజంగా ప్రవక్తనేనా యోహాను అని చెప్పేసి ఆలోచన చేస్తుంటారు. కనుక ప్రజలందరూ భయపడి ఆ సంగతి మాకు తెలియదని చెప్తారు. ఇక ఈయన యోహాను నుండి వచ్చినదని చెప్తే ఈయన ఏం చేస్తాడో ఏమంటాడో అని చెప్పేసి ప్రజలందరూ భయపడి ఆ సంగతి మాకు తెలియదు యోహాను మరి ఎట్లిచ్చిందో, మరి మనుషుల నుండి వచ్చిందో యోహాను నుండి వచ్చి పరలోకం నుండి వచ్చిందో అని చెప్పేసి అప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారంటే శాస్త్రులు, ప్రధానులు, యాజకులు, అందరు పెద్దలు నాకు తెలియదని చెప్పేసి అప్పుడు యేసు ప్రభుకు చెప్తారు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, యేసునకు ఉత్తరం ఇచ్చిరి, మాకు తెలియదు. యోహాన్ ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా మనుషుల నుండి వచ్చిందా మాకైతే తెలియదు అని చెప్పేసి అంటారు. అప్పుడు అందుకు యేసు ప్రభు ఏమంటాడంటే, అందుకు యేసు ప్రభు ఏ అధికారం వలన ఈ కార్యం చేయుచున్నానో అది నేను మీతో చెప్పాను. మీరు నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేరు, కాబట్టి నేను ఎందుకు గురించి చేస్తున్నానో నేను మీతో ఎందుకు చెప్పాలి అని చెప్పేసి యేసు ప్రభు కూడా వాళ్ళకు అట్లనే జవాబు చెప్పిండు. మరి వాళ్ళు నిజముగా యోహాను ప్రవక్తనే అని చెప్పేసి ఆలోచన చేయాలి కదా. యోహాను నిజముగా ప్రవక్తనే, పరలోకం నుండి వచ్చినదే, పరలోకం నుండి వచ్చిన బాప్తీసం తీసుకున్నాం, యోహాను ఇచ్చిన బాప్తీసం తీసుకున్నాం అని చెప్పేసి ఆలోచన చేసి చెప్పాలి కదా. వాళ్ళందరూ ఆలోచన చేసి లేదు మాకు యోహాను తెలియదు, పరలోకం నుండి వచ్చిందా తెలియదు, మనుషుల నుండి వచ్చిందా అని తెలియదు అని చెప్పేసి వాళ్ళు మాకు తెలియదు అని చెప్పేసారు. కంటే యేసు ప్రభు కూడా ఏమంటారంటే, నేను చేసే కార్యాలు కూడా మీరు నేను చెప్పి చేసిన దానికి మీరు ఎందుకు అడుగుతున్నారు, అది నేను ఎందుకు గురించి చేస్తున్నానో మీకెందుకు చెప్పాలి అని చెప్పేసి యేసు ప్రభు అప్పుడు వాళ్ళకు జవాబు చెప్తాడు. కాబట్టి ప్రతి విషయంలో మనము యేసు ప్రభు పైన ఆధారపడాలి. మనుషుల మీద ఆధారపడద్దు, మనుషులని నమ్ముకోవద్దు, మనుషుల మీద విశ్వాసం ఉంచద్దు. ప్రతి విషయంలో మనం యేసు ప్రభునే నమ్మాలి, యేసు ప్రభు మీదనే విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభు తప్ప మనకి ఈ లోకంలో గొప్ప దేవుడు ఎవరు కూడా లేడు. మనకంటే గొప్ప దేవుడు ఈ లోకంలో ఎవ్వరు కూడా లేరు. ప్రతిదీ మనము ఆలోచన చేసుకోవాలి. ప్రతి సమస్య వచ్చినప్పుడు మనుషుల సహాయం తీసుకోవద్దు. మనం అసలే ముందు దేవునికి మొరపెట్టుకోవాలి, దేవునికి సహాయం అడగాలి. దేవా నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరు లేరు, నువ్వే నాకు సహాయం చేయు అని చెప్పేసి ఆలోచన చేసుకొని ప్రతిదీ మనము యేసు ప్రభుని అడగాలి, యేసు ప్రభు పైన ఆధారపడాలి, మనుషులని నమ్ముకోవద్దు. ఇది తప్ప మనము ఏది కూడా అన్యులలాగా మనం తప్పు చేయొద్దు. మనం దేవుని బిడ్డలం కాబట్టి ఆయన చెప్పిన మాటలను బట్టి ఆయన ద్వారా అట్లనే జీవించుకొని ఆయన మాటలను అనుసరించి నడుచుకోవాలి. ఇప్పటి నుండి మనం ఏం చేద్దామంటే, మన దేవుణ్ణి తప్ప వేరే వాళ్ళని ముందు సహాయం అడగొద్దు. మనకి ఏ ఆపద వచ్చినా ఫస్ట్ యేసు ప్రభుని మొర పెట్టుకోవాలి. మోకాళ్ళ మీద ఉండి అన్నిటి ప్రార్థన చేసుకొని, దేవా నేను నిన్ను అడిగినా ఇది నమ్మినాను అని చెప్పేసి ప్రార్థన చేసుకోవాలి. ఇది తప్ప మనము మనుషుల నుండి సహాయం కోరుకోవద్దు. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశ్రయించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన పరిశుద్ధుడా, మీకే వేలాది వందనాలు, కృతజ్ఞతలు ప్రభా. గొప్ప దేవా, నీకంటే గొప్ప దేవుడి లోకంలో ఎవరు లేని ప్రభా. ఐసా తండ్రి ప్రభా స్తోత్రాన్ని నేనేస్ట్రచా మాకు నక్కర్ల మాకు బాధలు ప్రతి బాధ నుండి ప్రభా మమ్మల్ని కాపాడిన ప్రభా, నీ రెక్కల కింద ప్రభా మమ్మల్ని దాచి భద్రపరిచిన ప్రభా. ప్రభా నువ్వు తప్ప మాకు ఇంకా ఆశ్రయదుర్గం ఏది లేదు నైనా.
మమ్మల్ని నీ కంటికి రెప్పలుగా ప్రభా, కోడి తన రెక్కల కింద తన పిల్లల్ని ఎలా కాపాడుతుందో ప్రభా, మమ్మల్ని కూడా ప్రభా నీ రెక్కల కింద ప్రభా ప్రతి ఆపద నుండి ప్రభా మమ్మల్ని కాపాడుతున్న ప్రభా, ప్రతి సమస్య నుండి ప్రభా నా బిడ్డ ఏ కష్టంలో ఉందో, ఏ బాధలో ఉందో, ఏ నష్టంలో ఉందో ప్రభా అని కంటికి నిద్రపోకుండా ప్రభా మమ్మల్ని కాపాడుతున్న ప్రభా, మా కుడి పక్కల ప్రభా మాకు నీడగా ఉండి ప్రభా, మాకు అండగా ఉండి ప్రభా, ప్రతి సమస్య నుండి ప్రభా మమ్మల్ని కాపాడుతున్నా ప్రభా. అవును ప్రభా, నీకే వేలాది వందనాలు ప్రభా. నీకంటే గొప్పదేవుడు ఈ లోకంలో ఎవరు లేరు ప్రభా. నా బిడ్డలు ఎంత కష్టపడుతున్నారు, ఎంత వేదన, ఎంత ఆవేదన చెందుతున్నారు అని చెప్పేసి ప్రభా నువ్వు నిద్రపోకుండా మా కొరకు కాచి ఉంటున్నా ప్రభా. నీకే వేలాది వందనాలు ప్రభా. స్తోత్రం నేను ఇసుకొచ్చా గొప్పదేవా. నీకంటే గొప్పదేవుడు లోకంలో ఎవరు లేనైనా ఇక్కడ వచ్చిన ఆరాధనలో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి ప్రభా. ఏ బిడ్డ అనారోగ్యంతో బాధపడుతుందో ప్రభా, ప్రతి ఒక్క బిడ్డను ప్రభా యేసు నామాలు అన్నిటికన్నా పైనామాలు ఇప్పుడే ముట్టి ప్రభా వాళ్ళకి స్వస్థతను దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ఏ బిడ్డ ఏ సమస్యతో ఉందో ప్రభా వాళ్ళ సమస్యలను తీర్చండి ప్రభా. వాళ్ళ సమస్యల నుండి ప్రభా ఇప్పుడే మా సమస్య తీరి ఉందని నమ్ముతున్నాను ప్రభా. మీరు తప్ప ప్రభా మాకు సహాయం చేసే వాళ్ళు ఎవ్వరు లేరు ప్రభా. ఇక నుంచి ప్రభా మేము మనుషుల సహాయం తీసుకోవద్దునైనా నీ సహాయం తప్ప మనుషుల సహాయం కోరేవారిగా ఉండకుండా ప్రభా చెయ్యమని అడుగుతున్నాను ప్రభా. గొప్పదేవా, ప్రతి సమస్య ప్రభా ముందు యేసు ప్రభుని అడగాలి, నిన్నే అడగాలని ఆలోచన తలంపు మాలో ఉండాలి ప్రభా. మనుషుల సహాయం కోరేవారిగా అలాంటి ఆలోచన రానియకుండా నేను నా దేవుణ్ణి అడుగుతాను, నా యేసు ప్రభుని అడుగుతానని ఆలోచన ముందు మా దృష్టిలో రావాలి ప్రభా. అలాంటి ఆలోచన తలంపు మాలో ఉండమని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ముట్టమని ప్రభా. విత్తిన వాక్యాన్ని ప్రభా మా హృదయంలో నాటింప చేసుకొని ప్రభా దాని అనుసారంగా జీవించుకున్న జీవితాలను మాకు అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను ప్రభా నీ నిండైన మెండైన దీవెలతో ప్రభా సంతోషంగా ఆశీర్వదించి పంపమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అక్క. బ్లెస్సింగ్ ఇవ్వండి. ఓకే అక్క. మన ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప, కనికరము, ప్రేమ, సమాధానం, నడిపింపు చేరొచ్చిన మనందరికీ లోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలం తోడేండి నడిపించిన గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క. అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్